అంతేకాదు ఈ ప్రభుత్వానికి సెకండ్ థింకింగ్ ఏం లేదు. ఈ ప్రభుత్వం అధికారులకు కూడా ఈరోజు నేను ఉన్నతాధికారుల సమక్షంలో గౌరవ సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, మిగిలిన అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఏదో బూచి చూపించి, ఏదో కారణమని చెప్పి, ఏదో ఉందని చెప్పి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి రావద్దు. అటువంటి పరిస్థితి ఉంటే నేను కూడా స్పాట్లోనే అటువంటి వారి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్దని చెప్పాను. అదే రకంగా ఇద్దరు అధికారులు, ఒకరు రెవెన్యూ సెక్టార్ నుంచి, ఒకరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు ఇద్దరు, వీరిద్దరికే అక్కడ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఈ రోజే కాన్స్టిట్యూట్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఈ కమిటీ ఏవైతే ఈ సమస్యలు వస్తున్నాయో కేస్ బై కేస్ జెన్యూన్ ఉన్న కేసుని అక్రాస్ ది టేబుల్ పరిష్కరించే విధంగా, ఆదేశాలు ఇచ్చే విధంగా వీరిద్దరికి ఇప్పుడే నేను ఆర్డర్ వేశాను. అదే రకంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి మీ ద్వారా ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉన్నారని, అభద్రతకు లోను కావద్దని చెప్పటం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. కంప్లైంట్స్ ఏవైనా ఉంటే రాతపూర్వకంగా ఇచ్చినా పర్వాలేదు, ఈ టోల్ ఫ్రీ నెంబర్ కమ్యూనికేట్ చేసినా మళ్ళీ మా పక్షానే డిపార్ట్మెంట్ సైడ్ నుంచే వారికి కమ్యూనికేషన్ కూడా వస్తుంది. 8518 ఉండదు అనుకుంటా, ఉంటుందా? 11 డిజిట్స్ 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005 994788. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, 18005 994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులున్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలో 110 గజాలో దాని రిజిస్ట్రేషన్ కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తననే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను ప్యానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటుంది. టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం, రిటర్న్ పూర్వకంగా మీరిచ్చే కంప్లైంట్లు సేకరిస్తుంటాం. ప్రభుత్వ భూములు కాని వాటిని, ప్రైవేటు ఆస్తులని తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళకి పూర్తి భద్రత, భరోసా కల్పిస్తుందే తప్ప ప్రైవేటు ఆస్తులు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులుగా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో చిత్రీకరించదు. అదే రకంగా CS7, CS14 ఇవి కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి కూడా సైజబుల్ గా ప్రొవిడెంట్ లిస్ట్ లో ఈనాడు ఉన్నాయి. వీటికి సంబంధించిన వాటిలలో ఆనరబుల్ సుప్రీంకోర్టు ద్వారా, ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడెన్స్ ద్వారా, లేకుంటే వివిధ ఫోరముల్లో తెచ్చుకున్న గైడెన్స్ల ద్వారా గత ప్రభుత్వాలు ఏవైతే అవి అపార్ట్మెంట్లకు కానీ లేఅవుట్లకు కానీ అఫీషియల్ పర్మిషన్లు ఇచ్చారో ఆ అఫీషియల్ పర్మిషన్ ఇచ్చిన వాటన్నిటినీ CS7, CS14 కి సంబంధించిన వాటిని కూడా కండిషనల్ రిజిస్ట్రేషన్ చేయటానికి
ఎందుకు కండిషనల్ రిజిస్ట్రేషన్ అంటే ఈ CS7 CS14 అనేది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ లో కేసు నడుస్తుంది. ఆ కేసు తీర్పుకి అనుగుణంగా భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ CS7 CS14 కి సంబంధించిన వాటిని కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఈ రోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా